కాంగ్రెస్ నుంచి కత్తి వెంకట స్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకట స్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎస్, నిన్న ఏదైతే అఖిలపక్ష సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి ఏవైతే మాట్లాడారు ఇందాక కూడా మనం విన్నాము, క్లియర్ గా అందరు విన్నారు కూడా. సో ఏం చెప్తారు? ఏదైతే కేసీఆర్ వల్లనే బనకచర్ల ప్రాజెక్ట్ పునాది పడిందని అదొక కామెంట్, కేసీఆర్ వల్లనే ఇప్పుడు ఈ రకంగా చేస్తారు, మా పైన బురద జల్లుతున్నారు, రాయలసీమని రత్నాల సీమగా చేస్తానని కేసీఆర్ అన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు మా మీద బురద జల్లుతున్నారని చెప్పేసి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇందాక ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందే జలశక్తి మంత్రితో భేటీ కావడం, దానిపైన సీరియస్ అవ్వడం, ఏంటి ఈ రెండింటి విషయాలు చెప్తారు? ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ, ప్రేక్షకులకు నమస్కారం. అంటే ఇప్పుడు పార్టీల కంటే ఎక్కువ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుకోవడం బెటర్. పార్టీలు ఎవరు ఏం చేస్తున్నారనే దానికంటే తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు మహారాష్ట్ర కావచ్చు, బార్డర్ స్టేట్స్, ప్రకాశం అన్నట్టుగా బార్డర్ స్టేట్స్ లో ఏ యాక్టివిటీ జరిగినా కూడా మన ప్రయోజనాలను పనంగా పెట్టి ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ విషయానికి వచ్చినప్పుడు పార్టీలన్నీ ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అది కిషన్ రెడ్డి గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, లేకపోతే కేసీఆర్ గారైనా, ఎవరైనా తెలంగాణ ప్రయోజనాలు అల్టిమేట్ గా వ్యవహరించాలి. అయితే జాతీయ పార్టీలు అన్నప్పుడు కొద్దిగా ఏదో బ్యాలెన్స్ కోసం ప్రయత్నం చేస్తారు. రెండోది, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ విషయానికి వచ్చినట్టు ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు తోటి ప్రభుత్వంతో కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత ఇరకాటంలో ఉంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, కేంద్రాన్ని కానీ లేకపోతే కేంద్ర నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని కానీ, కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కన్వెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సో ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ద ప్రియారిటీ, అంటే ఇప్పుడు ఎంత కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అంటారు. కాబట్టి ఎంత కేంద్ర మంత్రిగా ఉన్నా లేదా ప్రధానమంత్రిగా ఉన్నా ఫస్ట్ ప్రియారిటీ షుడ్ గోస్ టు ది లోకల్, అంటే మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. ఆయన తెలంగాణ ప్రతినిధిగానే కేంద్రంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతినిధి కంటే అది ఎట్లాగుంటది, భారతీయ జనతా పార్టీ కాబట్టి. సో దానికంటే కేంద్రంలో ఆయన ప్రతినిధిత్వం కూడా, కేంద్రానికి ఆయన మంత్రిగా మనల్ని, మన రాష్ట్రాన్ని మొత్తాన్ని పార్టీలకు అతీతంగా అతను రిప్రజెంట్ చేస్తున్నాడు. అక్కడ సంజయ్ గారు కావచ్చు, ఈయన కావచ్చు. సో వారిద్దరు కూడా అక్కడ మన ప్రాంత ప్రయోజనాలు కాపాడంలో ఒక అగ్రెసివ్ అది ఉండాల్సిన అవసరం ఉంది. సరే, వారు ఇక్కడికి రాలేకపోవడం అనేటువంటిది సరే, వారికి ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఉన్న అలవాటు ఏంటంటే ఉద్యమ కాలం నుంచి కూడా ఆయన చూస్తున్నానంటే ఆయన తీరే టైంకు ఆ క్రిటికల్ టైంలో తప్పిస్తుంటాడు. ఆయన ఆ ఉద్యమం టైంలో కూడా రిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు పాపం లక్ష్మీనారాయణ జయశంకర్ గారు ఈయన చేయకుండా పోయినారు. సరే, అట్లా ఆయన వ్యక్తిగతం కాదు, కొన్నిసార్లు ఆయన అట్లా చేస్తారు. సో నేను అన్నట్టు అంటే ఆయన్ను ఎందుకు రాలేదని ప్రశ్నించలేను, కానీ ఆయన రావాల్సిన అవసరం అయితే ఉందని ఆశిస్తున్నాం. ఆయన ఇట్ ఈస్ అన్ రిక్వెస్ట్ రాదర్ దెన్ ద డిమాండ్ ఆన్ బే ఆఫ్ ది తెలంగాణ పీపుల్. అంటే ఒకటండి వెంకటస్వామి గారు, ఒక చిన్న డౌట్, అంటే అవసరమైతే కేంద్రంతో కలిసి పోరాడతాం అని చెప్పేసి అన్నారు, మరోపక్క అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నమ్మలేమని అంటున్నారు. సో ఏంటి దీనికి క్లారిటీ ఏంటి? కిషన్ రెడ్డి గారి వ్యక్తిగతం కాదు కదమ్మా, పార్టీ అనేది పార్టీ లైన్ కదా. పార్టీ లైన్ క్లియర్ గా తెలంగాణ ప్రయోజనాల కోసమే ఉంటదని ప్రకాష్ రెడ్డి గారు లాంటి తెలంగాణ ముద్దు బిడ్డ గురించి నేను నమ్మగలుగుతాను. కిషన్ రెడ్డి గారి వ్యక్తిగత నిర్ణయం ఉండదు. కిషన్ రెడ్డి గారు ఒక్కరే నిర్ణయం తీసుకోరు కాబట్టి కిషన్ రెడ్డి గారి చేసినా చేయకపోయినా వారు జనతా పార్టీ స్టాండ్ ఏందనేటువంటిది చాలా ప్రధాన అంశం. సో దాని విషయంలో మరి ప్రకాష్ రెడ్డి గారు అయితే స్పష్టంగా చెప్తున్నారు, మేము ఇంకా అది ఈ అంటే ఆదిలోనే తుంచేయాలి, లేదంటే ఆలోచనను మన ప్రయోజనాలకు ఇబ్బందికరంగా ఉన్నదంటే ప్రిపరేటరీ రిపోర్టే ఇచ్చినప్పుడు ఆ ఆలోచనని ఆపేటువంటి ప్రయత్నము చేయాలి. దాంట్లో భాగమే ఇప్పుడు జలశక్తి మంత్రిని కలవడానికి ఇక్కడ పర్మిషన్ అంటేలే ఈ కన్సర్న్ విషయం కాబట్టి, అంటే కాన్ఫిడెన్స్, ఇప్పుడు ఒకరినొకరు కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను కిషన్ రెడ్డి గారిని నమ్మలేము అనే పదాన్ని కూడా మనం అట్లా అనుకోకూడదు, ఎందుకంటే మన రిప్రజెంటేటివ్ కాబట్టి ఈ పార్టీని పక్కన పెట్టాలి.
సో అలాగే కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని లేకపోతే కన్సర్న్ మినిస్టర్ గాని కాన్ఫిడెన్స్ తీసుకొని ఉంటే బాగుండేది. బట్ దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్. ఈయన కలుస్తానికి పర్మిషన్ కావాలా లేకపోతే ఆయన కలుస్తానికి పర్మిషన్ కావాలా అనేటువంటిది హార్డ్ అండ్ ఫాస్ట్ ఈజ్ ఆల్ ఇదే ఏమంటారు దాన్ని కర్టసీ సిస్టమ్స్ ఇవన్నీ కూడా. సో దాన్ని అట్లా ఎవరి విజ్ఞతకు వాళ్ళకు వదిలిపెట్టారు. దాని మీద హార్ష్ కామెంట్స్ నేను సపోర్ట్ చేయను. అది మా ముఖ్యమంత్రి గారు చెప్పినా లేకపోతే కిషన్ రెడ్డి గారు చెప్పినా. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను కాన్షియస్ గానే చిల్లరా కాన్షియన్స్ గానే చిల్లరా అనేటువంటి మాట పోయినా అది కూడా నేనేం సపోర్ట్ చేయను. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం అందరం అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు ఇంకా చిన్న పార్టీలు సిపిఐ అన్ని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే క్రమంలో ప్రభుత్వం ఎవరున్నారు అనేటువంటి విషయం కాదు, ప్రభుత్వము ప్రతిపక్షము కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. మనకు గతంలో చాలా సార్లు మనం కలిసి రాక చాలా అన్యాయం జరిగినటువంటి సందర్భం ఉన్న దృష్ట్యా ఇప్పుడు ఒకరినొకరు నింద వేసుకోవడం కంటే సొల్యూషన్ ఏంటి, మనకు బనకచెర్ల వల్ల జరిగే నష్టాన్ని ఆపడం ఎట్లా, బనకచెర్లను ఆపడం ఎట్లా, ఈ విషయంలో అది ప్రతిపక్షాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు పౌరులు కావచ్చు ఆలోచిస్తే మంచిది. ఓకే అండి వెంకటస్వామి గారు మళ్ళీ వస్తాను. ఎస్ మన దగ్గర పాత వెంకటరమణ గారు ఉన్నారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్. ఎస్ ఆయన్ని కూడా కొన్ని విషయాలు అడిగి